మానసిక సమస్యలు అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు? అంటే వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని బట్టి అన్ని వాళ్ళు రకాలు ఫీల్ అయ్యేదాన్ని బట్టి అన్న పాయింట్ చూస్తే మానసిక సమస్యలు అంటే ఇప్పుడు మనకి ప్రతిదీ మైండే. అవును. ఒక ఎనర్జీ అని చూస్తే కూడా దాని ఫ్రీక్వెన్సీ అని అన్ని చూస్తే కూడా అది కూడా మైండే, రైట్? సో మనోన్మయ కోసం అనేది ఎప్పటికీ ఉంది. అన్నమయ కోసం పక్కన పెడితే కూడా మళ్ళీ మనోన్మయ కోసం వస్తే అది ఎప్పటికీ ఉంది. సో అందులో ఆలోచనలు ఉన్నంత వరకు, ఆ ఆలోచన అంత కంప్లీషన్ లోకి క్లారిటీలోకి వచ్చేంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఓకే. శరీరం అన్నాక రోగం రాదా అని ఎట్లయితే అంటామో అట్లా మైండ్ అంటూ ఉన్న తర్వాత ఆ మైండ్ క్లారిటీ వచ్చేంత వరకు ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. చిన్నవాళ్ళకి ఒక పాయింట్, ఎందుకంటే చిన్నవాళ్ళకి ఏబిసిడీలు రాసేంత వరకు వాళ్ళకి అదో టెన్షన్. రాసిన తర్వాత ఇంట్లో ఆడుకోలేకపోతున్నాను, హోంవర్క్ రాయాలంటే అదొక టెన్షన్. వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ స్ట్రెస్. నార్మల్ గా ఉన్నంత వరకు ప్రాబ్లం ఏం లేదు, ఆ స్టేజ్ దాటితేనే కదా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మనకి ఆల్టర్నేటివ్ థెరపీస్ కావాల్సి వస్తుంది, ఒక సైకాలజిస్ట్ కావాలి, ఒక థెరపీ కావాలి, ఇవన్నీ ఉంటాయి. అయితే వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే మానసిక సమస్యలతో సతమతం అయ్యే వారి లక్షణాలు మామూలు పర్సన్ తో కంపేర్ చేస్తే అసలు ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? కరెక్ట్, ఇట్ ఈస్ అ వెరీ డీప్ క్వశ్చన్ యాక్చువల్లీ. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళది వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ప్రాబ్లం గురించి డిస్కస్ చేయరు, తెలీదు, ప్రాబ్లం గురించి ఎవరు మాట్లాడరు, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమేం చేయాలో అని చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఎవరు వాళ్ళ భర్త దగ్గర నుంచో, పిల్లల దగ్గర నుంచో, తల్లిదండ్రుల దగ్గర నుంచో ప్రేమ కావాలి. అది డైరెక్ట్గా వాళ్ళ క్లారిటీ లేదు ప్రేమ కావాలని. దానికి ఏం చేస్తారు, ఏముంది నేను ఒంటరి జీవితమే కదా, నాతో నాకెవరు ఉన్నారులే, వచ్చినప్పుడు ఏమైనా కలిసి వచ్చామా, పోవడప్పుడు కలిసిపోవడానికి, అలా జీవితంలో ఉండాలని ఏముంది, ఇలాంటి డైలాగ్స్ మాట్లాడుతూ ఉంటారు. అసహనపు మాటలు మనకు అర్థం కాదు, అవతల వాళ్ళు విన్న వాళ్ళకి ఎందుకు ఇలా మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక ఇరిటేషన్ క్రియేట్ అవుతుంది వింటున్నా కొద్దీ. డైరెక్ట్గా ఏం కావాలి ఇంతకీ, నాకేం అక్కర్లేదులే. అయితే మనము అవాయిడ్ చేస్తాము, లేకపోతే డిలే చేసి మనకి ఎస్కేపిజం టెక్నిక్స్ ఉంటాయి మనకొని. మనకి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తాం, మనము బాధ అనేది మనం టచ్ చేయాలనుకోవట్లేదు, ఎవరికి నచ్చదు, బాధపడాలని ఎందుకు అనుకుంటారు ఎవరైనా కానీ. సో లోపల ఏదైతే బాధ ఉందో ఆ బాధని ఎవరికైనా చెప్పాలి అంటే దాన్ని టచ్ చేయకుండా చెప్పాలి. కాబట్టి ఈ పద్ధతి, ఈ బిహేవియర్ అంతా క్రియేట్ అవుతుంటది. కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాధనే అందరికి పంచుతున్నారు అన్న సంగతి ఐడియా ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆ మెంటల్ స్టేటస్ లో లేరు ఆ టైంలో. ఇప్పుడు ఒక ప్రేమని ఆశించి ఇలాంటివన్నీ వాళ్ళకి వస్తుంది. అదే ఫిజికల్ ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ఏంటో ఈ జీవితం పోతే అయిపోతుంది, వయసు అయినాక ఇవన్నీ వస్తున్నాయి, ఇవాళ రేపు ఏంటో టెన్షన్లు ఇవన్నీ వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు, మీరంతా సరిగా ఉంటే నాకెందుకు వస్తుంది తలనొప్పి. సో ఏదైనా ప్రతి ఒక్కదానికి మనం రీజన్స్ చూపిస్తాం, కానీ మనతో మనం కూర్చొని నాకేమైంది, ఒకసారి నా క్లారిటీ ఏంటి, నాకేం ప్రాబ్లం వస్తుంది అని మనతో మనం మాట్లాడు. దట్టు ఈ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు అస్సలు ఆలోచించారు, ఇంకా మామూలుగా సమస్య కదా, సమస్య. సో ఇలా ఉంటాయి ఈ ఇష్యూస్ అన్ని, ఇలా ఉంటాయి. సో దీనికి మనం అవేర్నెస్ ఉన్నప్పుడు, అరే నేను ఈ కండిషన్ లో ఉన్నాను, నా మైండ్ స్టేబుల్ గా లేదు. వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూస్ నుంచి చూస్తే ఒక మనకి ఇప్పుడు చక్రాస్ అని మాట్లాడతాం మనం, చక్రాస్ అని ఎనర్జీ సెంటర్స్ అంటాం. ఎనర్జీ సెంటర్స్ అన్నప్పుడు మనకి మూలాధార చక్రం అని మనం తీసుకుంటే ఫిజికల్ గా మనకి ఒక ఆర్థరైటిస్ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఎలా బతకాలి అన్న భయం ఉండొచ్చు మానసికంగా. ఇలాంటివి ఉన్నాయి అంటే ఇమ్మీడియట్ గా మనం స్ట్రైక్ అవ్వాలి, నా బాడీలో ఎనర్జీ సరిగ్గా పాస్ అవ్వట్లేదు, ఎక్కడో క్లారిటీ లేదు, నేను విషయాన్ని రాంగ్ రూట్ నుంచి చూస్తున్నాను కాబట్టి నాకు అది అర్థం కావట్లేదు, చాలా దూరంగా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థం కావట్లేదు, దగ్గర అంతా చీకటి కనపడుతుంది, నాకు అర్థం కావట్లేదు అన్న ఆ బేసిక్ కామన్ సెన్స్ అనేది జనాలకు ఉండాలి, ఎవరికైనా కానీ ఉండాలి. మనం ఏంటి అంటే మనకు తెలియదు, ఇప్పటి వరకు చిన్నప్పుడు ఎప్పుడే చెప్పలేదు, ఇలా కూర్చోవాలంటే ఇలా కూర్చోవాలని తెలుసు, లేవాలంటే ఇలా లేవాలని తెలుసు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగినా కొద్ది ఎందుకు కూర్చోవాలి, ఎందుకు లేవాలి, క్వశ్చన్స్ వస్తే దానికి ఆన్సర్ చేసే ఆన్సర్స్ మన దగ్గర లేవు. మేమైతే ఇలా సమాధానం చెప్పలేదు, ఇవాళ రేపు పిల్లలు ఇలా సమాధానం చెప్తున్నారు, మా పేరెంట్స్ ఏది చెప్తే అది చేసాం మేము. క్వశ్చన్స్ అడిగే వాళ్ళం కాదు, వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడగాల, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారని మనం చెప్పలేకపోతున్నామని చెప్తున్నామా, లేకపోతే అరే ఈ క్వశ్చన్ మేమెందుకు అడగలేదని ఇప్పుడు ఫీల్ అవుతున్నామా, ఆ క్లారిటీ వాళ్ళకి లేదు. సో దట్ ఈస్ ఆల్వేస్ అ ప్రాబ్లం.
సో క్లారిటీ ఉంటే ఏ ప్రాబ్లం లేదు, క్లారిటీ లేకపోవడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ రోల్ అని నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ రోల్ ఇంకా డిసైడ్ చేయలేదు, కొంచెం వెయిట్ చేయి అంటే ఎంతసేపు వెయిట్ చేస్తాము? ఇరిటేటింగ్ గా ఉంటుంది. సరే నీ రోల్ క్లియర్ అయ్యేదాకా ఈ పని చేయి ఆ పని చేయి అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలో కూడా అర్థం కాదు, ఎంతవరకు చేసుకుంటే వెళ్ళాలి కూడా అర్థం కాదు. ఇప్పుడు నీ రోల్ క్లియర్ అయ్యేదాకా నువ్వు ప్యూన్ జాబ్ చెయ్యి అని చెప్పారనుకోండి, ఎలా చేస్తాము? అసలు యాక్సెప్ట్ చేయరు కదా. మానసిక సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా అంటే, ఒక్కొక్క మనం చక్రాస్ గురించి మనం తీసుకుంటే ఒక్కొక్క చక్రాస్ లో మనం చూసేది ఒక్కొక్క బాడీలో ఉన్న ఒక్కొక్క సిస్టమ్ని చూసుకుంటుంది. ఆ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు కంప్లీట్గా మనం సైంటిఫిక్గా ఇంకా సైంటిఫిక్ వర్డ్స్ యూజ్ చేయాలి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉంటాయి. దీని ద్వారా మన చక్రాస్లో ప్రతి ఒక్క దానికి అసోసియేట్ అయిన బాడీ పార్ట్స్ అవన్నిటి కూడా క్లియర్ అవుతూ ఉంటుంది. ఎనర్జీ అనేది పాస్ అవుతుంది కాబట్టి క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎవరికైనా మూలాధార చక్రం బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళకి మోకాలు నొప్పులు, లేకపోతే ఒక లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏం చేయాలి ఇంకా లైఫ్లో ఇంకా అయిపోయింది ఇంక ఇంతే కదా అన్న ఫీలింగ్ ఉండడము, అన్కాన్షియస్గా ఒక డెత్ అర్జ్ ఉండడము, ఓకే ఇంకా అయిపోయింది ఉంటుంది కదా, 60 ఏళ్ళు వచ్చినా ఇంకేముందిలే లైఫ్ ఇంకా అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉంటారు. సో వాళ్ళు ఇంకా నాకు అరగట్లేదు, సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారంటే నాకు ఇంకా అరగదు, నేను ఇంకా ఎక్కువ తినలేను, వయసు అయింది కదా ఎక్కువ తినలేను, మామూలుగా తినేది పెద్ద తినరేమో కానీ ఆ ఫీలింగ్ ఉండడం వల్ల రోజు రోజుకి భోజనం తగ్గించేస్తారు, వాళ్ళకి తెలియకుండానే తగ్గించేస్తారు. దానివల్ల ఏమవుతుంది, బాడీ యాక్చువల్గా తీసుకునే కెపాసిటీలోనే ఉంది కానీ సైకలాజికల్గా వాళ్ళు ఇలాగే ఆలోచించి నాకు ఇది సరిపోవట్లేదు, అది సరిపోవట్లేదు, ఇది తినట్లేదు, అది తినట్లేదు, ఇవన్నీ కూడా సిస్టమ్స్ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి కంప్లీట్గా మెంటలీ అది సైకలాజికల్గా వాళ్ళ ఫీలింగ్ ఉండడం వల్ల హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల తొందరగా ఇంకా హాస్పిటల్కి వెళ్దామా, కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకోరు, అమ్మో నేను బెడ్ మీద పడను, డాక్టర్ దగ్గరికి వెళ్ళను, ఆరోగ్యంగానే చనిపోతాను, ఇవన్నీ కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళ లోపల లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, లైఫ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, మేము ఇంకా చాలా పనులు చేయాలి అని అనుకుంటారు, ఇంకా మేము ఒక సంసారాన్ని ఇంకా నిలబెట్టాలి, సంసారానికి మెయిన్ ద్వారం మేము బాగా చేసుకోవాలి అంటారు. ఇది కూడా ఒక కండిషనే. ఇందులో కూడా డిజార్డర్ కైండ్ లో రెండు పర్సనాలిటీస్ వస్తూ ఉంటాయి. హెల్త్ బాగాలేదు అని కూడా తెలుసు కానీ నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అన్న ఫీలింగ్ అన్నమాట. ఈ రెండు వర్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా స్వాదిష్టాన చక్రం కరెక్ట్ గా పనిచేయలేదు అనుకోండి, వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది.